టు ఎన్ఆర్కే నారెట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువను గురించిన వార్త మనం వినడం, నేర్చుకోవడం, బోధించుకోవడం, అలాగే సిలువను గురించి పాడడం, సిలువను గురించి ధ్యానించడం క్రీస్తు బిడ్డలైన మనకు గొప్ప శక్తిని ఇస్తుంది, గొప్ప బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేకి ముందు సిలువను గురించిన వార్తలు, సిలువను గురించిన మాటలు వినడం అనేది మనకు, మన కుటుంబ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో శక్తిని ఇస్తుంది. ఆ శక్తి మనకు ఎదురొచ్చే ప్రతి స్థితిని, పరిస్థితిని మారుస్తుంది. ప్రతి దాంట్లోనూ మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. సో ఆ శక్తిలో భాగంగానే ఈరోజు సిలువను గురించిన వార్త ఒకటి తెలుసుకొని శక్తిని పొందుకుందాం. సిలువ అనగానే కొత్త నిబంధనలో, సువార్తలలో ఉంది అని అనుకుంటాం. కానీ మనం తరిచి కనుక చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో కూడా సిలువ మనకు అనేక చోట్ల దర్శనమిస్తుంది. క్రీస్తు అనేక చోట్ల మనకు కనబడతారు. క్రీస్తు రక్తము అనేక చోట్ల మనకు జ్ఞాపకం వస్తుంది. సో కాబట్టి పాత నిబంధన గ్రంథంలోని క్రీస్తు ఎలా ఉన్నారు, క్రీస్తు ఎక్కడెక్కడ ఉన్నారు అనే అంశాలను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటారు. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు యాకోబు సంతానమైన 12 గోత్రానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి గోషాను అనే ప్రాంతంలో వారు నివసిస్తూ ఉంటారు. 12 గోత్రాలకు చెందిన ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు అక్కడ నివసించడం ద్వారా ఈ 12 గోత్రాల ప్రజలు కొన్ని లక్షల మంది ప్రజలయ్యారు. అక్కడ ఆ గోషాను అనే ఐగుప్తు దేశపు ప్రాంతంలో కొన్ని లక్షల మంది జనాభాగా వీళ్ళు విస్తరించారు. సో ఆ తర్వాత ఆబ్వియస్గా వేరే రాజు, వేరే ఫరో రావడంతో వీళ్ళందరినీ బానిసలుగా చేసుకొని, వీరు మన మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలని వారందరినీ బానిసలుగా చేసుకొని, కట్టు బానిసలుగా చేసుకొని వాళ్ళని హింస పెట్టడం, వారిని ఇబ్బందులు పెట్టడం చేస్తుండేవారు. సో అలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు వారు మూలుగులు, ప్రార్థన ఇదంతా దేవుడు విని వారిని విడిపించుటకు దేవుడు నిర్ణయించుకొని ఎక్కడో మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న మోషేకు దర్శనమిస్తే మోషేను వారిని విడిపించడానికి మోషేను పంపిస్తారు. మోషే 10 రకాల తెగుళ్ళ ద్వారా ఫరోను భయపెట్టి, ఇబ్బంది పెట్టి వారందరినీ దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు, దాదాపు 20 లక్షల మంది పైగా జనాభాను అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశమైన కనాను దేశానికి తీసుకొచ్చే క్రమంలో వారందరూ బయలుదేరి వెళ్తున్న క్రమంలో చక్కగా వెళ్తున్నప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం, రెడ్ సీ ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చి ఎర్ర సముద్రం ఎదుట ఇటువైపు ఒక కొండ ఉన్నాయి. మధ్యలో ఈ మైదాన ప్రాంతం ఉంది. ఈ మైదాన ప్రాంతంలో దాదాపు లక్షల మంది ప్రజలు అక్కడ దిగి ఉన్నారు. సో ఈ ఎర్రటి కొండలు, ఇటువైపు ఒక ఎర్రటి కొండ, ఇటువైపు ఒక ఎర్రటి కొండ ఉండటం, ఆ ఎర్రటి కొండలోని షాడో సముద్రం మీద పడటంతో ఆ నీళ్లు కొంచెం రెడ్డిష్గా మారిపోతున్నాయి. సో అందుకే దానికి ఆ ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. అంటే ఎర్ర సముద్రం అంటే నీళ్ళు ఏమి ఎర్రగా ఉండవు, అక్కడ కూడా ఇవి కూడా బ్లూగానే ఉంటాయి. కానీ ఈ షాడో పడటం, అందులో కూడా ఎర్ర సముద్రంలో కొంచెం రెడ్ కలర్ ఆల్ చిప్స్ ఉంటాయి, నత్తలు లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ రిఫ్లెక్షన్ కూడా అవి ఎర్రగా కొంచెం షాడోగా పడి కొన్ని రెడ్డిష్గా అనిపిస్తాయి. కాబట్టి దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. సో ఆ ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. సో ఇది ఫరోకు తెలిసిపోయింది. ఇటువైపు ఒక కొండ ఎక్కలేరు, ఇటువైపు ఒక కొండ ఎక్కలేరు, సముద్రమా దాటలేరు. మనం వెనక నుంచి దాడి చేద్దాం, మనల్ని చిన్నాభిన్నం చేసి, మన ఇంట్లో జ్యేష్ఠ సంతానాన్ని చంపివేసి దర్జాగా వాళ్ళు వెళ్తున్నారు, వారిని ఎందుకు వాళ్ళని ఫరోకి ఆ ఆలోచన వచ్చి రథాలతోటి, 600 రథాలతోటి వారిని చంపడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అది చూసి కంగారు పడి, భయపడి, చాలా ఇబ్బంది పడి మోషేను తిడుతుంటారు, మోషేను దూషిస్తుంటారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా, ఫరో చేతిలో చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అన్నట్టుగా మోషేను ఇబ్బంది పెడతారు.
మోషే దేవుణ్ణి అడిగినప్పుడు భయపడబాకు, నీ కర్ర చాచు అని చెప్పినప్పుడు ఆ కర్ర చాచినప్పుడు ఆ ఎర్ర సముద్రం నెట్ట నిలువున పాయలైపోతుంది, చీలిపోయి నీళ్లు అటు గోడలాగా ఇటు గోడలాగా నిలబడిపోతుంది. అంటే ద్రవ పదార్థమైన నీళ్లు ఘన పదార్థంగా నిలబడిపోతాయి. సో మధ్యలో ఒక రహదారి ఏర్పడుతుంది. ఎర్ర సముద్రం చీలటమే కాదు, అవి ఘన పదార్థంగా నీళ్లు నిలవబట్టమే కాదు, మధ్యలో ఒక రహదారి ఏర్పడుతుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాదాపు చరిత్రకారులు చెప్తున్నారు 52 కిలోమీటర్ల మేర ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు ఉంటుంది. సో 52 కిలోమీటర్ల పాటు మేర వాళ్ళు వెళ్ళడానికి ఈ ధర నుంచి ఆ ధర వెళ్ళడానికి రహదారిగా మారిపోయి చీలిపోయి ఉంటుంది సముద్రం. సో అప్పుడు వారందరూ ఆ ఎర్ర సముద్రం దాటి అవతల ఒడ్డుకి వెళ్తారు. సో అవతల ఒడ్డుకి వెళ్ళినప్పుడు వీళ్ళు మా కోపంతో ఉండి ఫరో సైన్యం రథాలు వేసుకొని వీరు ఆ దారిలో అవతల ఒడ్డుకి వెళ్ళి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సో వీరందరూ అవతల ఒడ్డుకి వెళ్ళగానే సముద్రము కలిసిపోతుంది. అప్పటి వరకు ఘన పదార్థంగా నిలబడిపోయిన సముద్రము మళ్ళీ ద్రవ పదార్థంగా మారిపోయి ఆ సముద్రం కలిసిపోవడంతో ఫరో అతని సైన్యం కూడా అందులో పడిపోయి ఆ నీళ్ళలో పడిపోయి వారందరూ చనిపోతారు. వీరు మాత్రం అవతల ఒడ్డుకి క్షేమంగా సురక్షితంగా ప్రతి ఒక్కరూ అవతల ఒడ్డుకు చేరుకుంటారు. ఇది అక్కడ జరిగిన అద్భుతం. దేవుడు తన పిల్లల కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చిన ఘట్టం. ఇది అపురూప ఘట్టం. చరిత్రలో జరిగిన దేవుడు చేసిన ఒక ప్రకృతిలో చేసిన దేవుడి యొక్క ఒక గొప్ప కార్యం, మిరాకిల్, వండర్, ఒక అద్భుత కార్యం అది జరిగింది. ఈ అద్భుతం ఆశ్చర్యకార్యం జరగడం వల్లనే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫరో చేత చావకుండా, ఆ ఫరో సైన్యం చేత మృత్యువాత పడకుండా వారు యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరారు. జాగ్రత్తగా గమనిస్తే ఫరో అనేవారు ఇప్పటికి సైతానికి, అపవాదికి గుర్తుగా ఉన్నాడు. వాడు దేవుని పిల్లలైన మనల్ని చంపుటకు లేదంటే తానుండు ప్రదేశానికి తీసుకుపోవటకు ఎప్పుడు మనల్ని వెంటపడుతూనే ఉంటాడు. మనల్ని వాడి యొక్క కబంధాస్తాల్లోకి తీసుకొని వెళ్తూనే ఉంటాడు. కానీ దేవుడు వారి నుంచి మనల్ని ఎప్పుడు కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. కాపాడటానికి ప్రయత్నం చేసి మనల్ని అవతలి అద్దరికి చేర్చడానికి ఎప్పుడు దేవుడు తోడు ఉంటాడు. సో సముద్రాన్ని సైతం చీల్చేస్తాడు. సముద్రాన్ని చీల్చిన దేవుడు మనల్ని రక్షించడానికి, మన అపవాది కోరల్లో, పాపపు బంధకాల్లో, శాపపు బంధకాల్లో ఉంటున్న మనల్ని అవతలి ఒడ్డుకి, పరలోకపు ఒడ్డుకి చేర్చడానికి దేవుడు తన ఏకైక కుమారుడి యొక్క శరీరాన్ని చీల్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ రోజు ఆ సముద్రం చీల్చడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళారు. ఫరోకి చిక్కలేదు. ఈరోజు యేసు ప్రభు యొక్క శరీరము నాకటిసాల వలె దున్నబడినప్పుడు, చీల్చబడినప్పుడు, ఆ రక్తము కార్చినప్పుడు, ఆ యేసు ప్రభు అనే సిలువ మార్గంలో మనం పయనించినప్పుడు మనం అపవాది కోరల్లో నుంచి, అపవాది బంధకాల్లో నుంచి, అపవాది కబంధస్తాల్లోంచి దాటిపోయి అవతల ఒడ్డుకి చేరాం. అవతల ఒడ్డులో సురక్షితంగా చేరాం. ఆనాడు ఎర్ర సముద్రం ఎలా అయితే చీలి వాళ్ళని రక్షించిందో, ఈరోజు క్రీస్తు ఆయన చీల్చబట్టం ద్వారా, ఆయన విరగొట్టబట్టం ద్వారా, ఆయన తన యొక్క రక్తాన్ని కార్చడం ద్వారా మనం యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి సురక్షితంగా చేర్చబడ్డాం, పరమకానానికి చేర్చబడ్డాం. ఆనాడు ఆ ఎర్ర సముద్రం చీల్చబడితే ఈనాడు మన కొరకు క్రీస్తు తను చీల్చబడ్డాడు, తను విరగొట్టబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం వాగ్దాన దేశానికి వెళ్ళడానికి, వాగ్దాన దేశమైన కనానుకు చేరడానికి దేవుడు వారికి ఒక అద్భుత కార్యం జరిగిస్తే, మనము పరమకానానికి చేరడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి చీల్చడానికి ఇష్టపడ్డాడు. ఆయన చీల్చడం ద్వారా మన యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేరాం. యాకోబు పత్రికలు ఉంటారు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోవును అన్నారు. ఇప్పుడు క్రీస్తు చేర్చబడ్డం ద్వారా, క్రీస్తు రక్తంలో కడగబడ్డం ద్వారా క్రీస్తుల బిడ్డలుగా ఉన్న మనము అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వారు మన నుంచి పారిపోతాడు. 10వ రకమైన తెగుల ద్వారా, ఐగుప్తు దేశంలో 10వ రకమైన తెగుల ద్వారా అపవాది అయిన ఆ ఫరో, అపవాదికి సాదృశ్యంగా ఉన్న ఫరో
ఓడిపోయినప్పుడు కలువరి సిలువలో వాడు ఓడిపోతాడు. ఓడిపోయినంత మాత్రాన వాడు మళ్ళీ మనల్ని హింసించడు, మళ్ళీ పట్టుకోడు, మళ్ళీ వాడు తన కబంధాస్తలకు తీసుకోవడం ఏం లేదు, మళ్ళీ వస్తుంటాడు. ఇప్పుడు 10వ రకమైన తెగులు ద్వారా ఫరో అక్కడ ఓడిపోయినప్పటికీ వీళ్ళు చిక్కుపడిపోయారు అని చెప్పి మళ్ళీ వాడు రథాలు వేసుకొని వచ్చేసాడు. రథాలు వేసుకొని వచ్చి వీళ్ళని చంపడానికి చూస్తున్నాడు. కలువరి సిలువలో అపవాది ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ మనల్ని ఇంకా కవ్వించడానికి, ఇంకా మనల్ని వాడి యొక్క బిలములోకి, వాడి యొక్క నరకంలోకి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం వాళ్ళని ఎదిరించాలి, ఓడించాలి. క్రీస్తు రక్తము ద్వారా పొందుకున్న ఆ శిలువ శక్తి ద్వారా వాడిని ఓడించాలి. అప్పుడు వాడు మన ఇద్దరి నుంచి పారిపోతాడు. వాడు కంప్లీట్గా నాశనం అయిపోతాడు. ఫరో కంప్లీట్గా అక్కడ నాశనం అయిపోయాడు. కంప్లీట్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు. నువ్వు ఎదిరిస్తే సనగక గొనగక క్రీస్తు రక్తం యొక్క ఆ శిలువ శక్తిని పొందుకొని వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు మనకు గొప్ప విక్టరీ లభించి దేవుడు మనల్ని పరమకాణంలోకి చేస్తాడు. అటువంటి కాణాల్లోకి మనం, పరమకాణంలోకి, పరమపుల్లోకి మనం అందరం చేర్చబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.